హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఆలోచనలు ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రిజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మేబీ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నా సరే ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. సో ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు, నా వాయిస్ మీరు వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ తప్పకుండా మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు అండ్ మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయవచ్చు. ఓకే, చూద్దాం. సో కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ నేమో మీ పార్ట్నర్ నేమో అట్లీస్ట్ 3 times ఆర్ 5 times తలుచుకోండి. యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. రీడింగ్ పాజిటివ్ వస్తే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. కామ్గా ప్రశాంతమైన మైండ్తో రీడింగ్ అయితే చూడండి. మేబీ ఈ పర్సన్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, మీ క్రష్ అయి ఉండొచ్చు, మీరు ఇష్టపడే పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూయర్స్ పర్సన్స్ అట్ ప్రజెంట్ మా వ్యూయర్స్ కోసం ఏం ఆలోచిస్తున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. 10 of cups, 9 of pentacles, Queen of cups, 8 of cups, 4 of wands, star, 9 of wands, 6 of swords, 3 of pentacles, temperance. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకోవాలి ఆర్ ఎల్స్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలి ఆర్ ఎల్స్ మీతో కలిసి యూనియన్ అవ్వాలి, కంప్లీషన్ అవ్వాలి అనేది పర్సన్ ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎక్కడైనా ఉండనియండి, ఏ ప్లేస్లో అయినా ఉండనియండి, ఎలా అయినా ఉండనియండి, ఆ పర్సన్కి హ్యాపీనెస్ అంటే అది మీ దగ్గర నుంచే వస్తుంది.
కంఫర్ట్ అయితే మీ దగ్గర నుంచే వస్తుంది. సో, మీతో ఈ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే, మీతో ఫ్యూచర్‌లో ఉండాలి అనుకుంటున్నారు. రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీకు ఈ పర్సన్‌కి నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటే కూడా, ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. సో, ఈ పర్సన్ చాలా ఆలోచించుకొనే మీ లైఫ్‌లోకి వచ్చారు. మీతో వాళ్ళు వెతికే హ్యాపీనెస్, వాళ్ళు ఎక్కడ ఉంటే ఎమోషనల్లీ సాటిస్ఫాక్షన్, ఎక్కడుంటే ఎవరుంటే వాళ్ళ లైఫ్‌లో హ్యాపీనెస్ ఉంటుంది అని వాళ్ళు అనుకున్నారో, అలాంటి పర్సన్ మీరే. సో, ఆ కంఫర్ట్, ఆ హ్యాపీనెస్ అది మీ దగ్గర మాత్రమే వస్తుంది అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, త్వరగా మీతో యూనియన్ అవ్వాలి. త్వరగా మీతో కలిసి హ్యాపీగా ఉండాలి. త్వరగా మీతో మ్యారేజ్ చేసుకోవాలి. ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో. సో, మిమ్మల్ని వాళ్ళొక ఫ్యామిలీ అని అనుకుంటున్నారు. మేబీ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్‌గా ఉండొచ్చు. సో, మిమ్మల్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎంతో మీరు కూడా వాళ్ళకి అంతే అనుకుంటున్నారు. సో, మీతో లాంగ్ టర్మ్‌గా ఉండాలనుకుంటున్నారు. అండ్ ఎక్స్‌పాన్షన్ కూడా ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మేబీ కిడ్స్ కావాలి, ఫ్యూచర్‌లో మ్యారేజ్ చేసుకోవాలి, కిడ్స్ కావాలి. సో, మీ ఇద్దరు ఎప్పటికీ ఇట్లాగే ఒకవేళ మీ ఇద్దరు అట్ ప్రెజెంట్ కాంటాక్ట్‌లో ఉండి, మీ ఇద్దరు ఇప్పుడు హ్యాపీగా ఉంటే కూడా, ఇదే హ్యాపీనెస్, ఇదే అండర్‌స్టాండింగ్, ఇదే ఒకవేళ ఆ పర్సన్ బయటికి ఎక్కడికైనా వెళ్లారు. సో, మీరు వాళ్ళని అర్థం చేసుకున్నట్టుగా ఇంకెవరు అర్థం చేసుకోరు. సో, మీరు వాళ్ళకి సపోర్ట్‌గా నిలిచినట్టుగా, మీరు వాళ్ళకి తోడుగా ఉన్నట్టుగా ఇంకెవరు ఉండరు. అండ్ మీరు తనకి ఎప్పుడూ సపోర్ట్‌గా, తోడుగా, యాజ్ ఎ వెల్ విషర్‌గా, యాజ్ ఎ అడ్వైజర్‌గా, యాజ్ ఎ తనని అర్థం చేసుకున్న మనిషిలాగా, తన మనిషిలాగా మిమ్మల్ని ఈ పర్సన్ చూస్తున్నారు. ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఇక్కడ 10 ఆఫ్ కప్స్. మీరు వాళ్ళని అర్థం చేసుకున్నట్టుగా ఇంకెవరు అర్థం చేసుకోలేరు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అర్థం చేసుకోలేదు. అది ఈ పర్సన్ ఆలోచిస్తుంది. అండ్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఈ పర్సన్. మీరు అంటే తెలియని హ్యాపీనెస్ కానీ, తెలియని ఆనందం కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతారు. అదే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. చూద్దాం, క్లారిఫై చేద్దాం. 10 ఆఫ్ కప్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. కింగ్ ఆఫ్ కప్స్ చూడండి. ఈ పర్సన్‌కి ఇంకొక సిట్యుయేషన్, ఇంకొక సినారియోలో, ఇంకొంతమంది సిట్యుయేషన్స్‌లో ఎలా ఉంది అంటే, ఈ పర్సన్‌కి మీరంటే చెప్పలేనంత ప్రేమ ఉంది. కానీ ఈ పర్సన్ చెప్పట్లేదు. వాళ్ళ ఎమోషన్స్ బయట పెట్టట్లేదు. బికాజ్ కింగ్ కాబట్టి అవసరం వచ్చినప్పుడు బయట పెడతాము అనే టైప్‌లో ఈ పర్సన్ ఏంటంటే, మీరంటే ఫీలింగ్స్ ఉన్నా, మీరంటే ఎమోషన్స్ ఉన్నా, సో, ఎక్కడ వాళ్ళు బెండ్ అవ్వకూడదు. వాళ్ళ ఎమోషన్స్ బయట పడకూడదు. వాళ్ళ ఫీలింగ్స్ బయట పడకూడదు అని వాళ్ళని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు తప్ప, ఇక్కడ క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా ఎమోషన్సే చూపిస్తుంది. క్లారిఫికేషన్ కార్డ్‌లో కూడా ఈ పర్సన్‌కి మీరంటే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. కప్స్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. మీరంటే చాలా ఇష్టం ఎక్కువ. మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేరు అనేది ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అదే రిప్రజెంట్ చేస్తుంది. సో, వాళ్ళు ఎంత వాళ్ళ ఎమోషన్స్ హైడ్ చేయాలని చూసినా అది హైడ్ అవ్వలేకపోతోంది. మేబీ ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీతో మాట్లాడకపోతూ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ సైలెంట్‌గా ఉండొచ్చు. అట్లా అని ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ లేదు అని కాదు. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఈ పర్సన్ వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. బట్ వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ ఉన్నది అనేదైతే నిజం. వాళ్ళ ఫ్యామిలీ ఎంతో, మీరు కూడా అంతే ఆ పర్సన్‌కి. 9 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీతో ఈ మీకు అట్రాక్ట్ అవుతున్నారండి ఈ పర్సన్.
మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ కొంచెం ఫైనాన్షియల్లీ రిచ్ కూడా అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. అట్రాక్షన్ ఎనర్జీ కనిపిస్తుంది. సో ఈ రిలేషన్ని ఈ పర్సన్ గ్రౌండింగ్ నేచర్కి తీసుకురావాలి అనుకుంటున్నారు. అంటే స్టెబిలిటీ, సెక్యూరిటీ, కమిట్మెంట్ అట్లాంటి దానికి ఈ పర్సన్ తీసుకురావాలి అనుకుంటున్నారు. 6 ఆఫ్ కప్స్ చూడండి. మేబీ ఈ పర్సన్ మీ రిలేటివ్ కానీ, మీ నైబర్ కానీ, లేకపోతే కొన్ని డేస్ నుంచి ఈ పర్సన్కి మీకు మధ్య కొన్ని డేస్ నుంచి కానీ, కొన్ని ఇయర్స్ నుంచి కానీ ఈ పర్సన్తో మీకు బాండింగ్ ఉండుండొచ్చు. అండ్ పాస్ట్ని ఎక్కువ ఈ పర్సన్ రీకలెక్ట్ చేసుకుంటున్నారు. సో అప్పుడు మీరెంత హ్యాపీగా ఉన్నారు, ఆ పర్సన్ విషయంలో మీరెంత కేరింగ్ చూపించారు, వాళ్ళు ఎంత కేరింగ్ చూపించారు. సో ఇవన్నీ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ మీకు ప్రపోజ్ చేయాలని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. లైఫ్లో ముందుకు వెళ్తే మీతోనే ముందుకు వెళ్ళాలి. లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే అది మీతోనే సక్సెస్ అవ్వాలి. ఫ్యూచర్ వాళ్ళకంటూ ఫ్యూచర్ ఉంది అంటే అది మీతోనే ఉండాలి అని ఆ పర్సన్ అనుకుంటున్నారు. ఎప్పటికీ మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఇలాగే ఉండాలి. మీ ఇద్దరి మధ్య లాంగ్ రన్లో రిలేషన్ కంటిన్యూ అవ్వాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ అదే రిప్రజెంట్ చేస్తుంది. మేబీ మీ ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. స్కూల్ మేట్, కాలేజ్ మేట్ కూడా అయ్యి ఉండే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తుంది. రిలేటివ్ అయ్యి ఉండే ఛాన్సెస్ ఉంది. మేబీ ఈ పర్సన్ మీకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళైనా ఈ పర్సన్ అయి ఉండొచ్చు. కొన్ని ఇయర్స్గా ఈ పర్సన్తో మీకు పరిచయం ఆర్ బాండింగ్, కలిసి ట్రావెల్ చేసిన సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేసి లాంగ్ రన్గా మీతో జర్నీ చేయాలి అనుకుంటున్నారు. సో కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎనర్జీ, క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎనర్జీ చూడండి. ఈ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే, మీరు ఈ పర్సన్ విషయంలో లవ్ కానీ కేరింగ్ కానీ చూపించినట్టుగా ఇంకెవరూ చూపించలేరు. అండ్ మీకు ఈ పర్సన్కి మధ్య హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉంది అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో మీకు దూరం అవ్వాలి అని ప్రయత్నించిన ప్రతిసారి మళ్ళీ మీకే దగ్గర అవుతున్నారు. సో మేబీ 3D వరల్డ్లో, 5D వరల్డ్లో మీ ఇద్దరు దూరంగా ఉన్నా సరే హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే మీ ఇద్దరి మధ్య ఉంది. అండ్ టెలిపతికల్లీ మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నారు, అండ్ మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నారు, మీరు వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో మీ ఎనర్జీస్ వాళ్ళు కూడా పిక్ చేస్తున్నారనమాట. సో హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే మీ ఇద్దరి మధ్య ఉంది. సో త్రూ వైబ్రేషన్స్ కానీ, త్రూ ఎనర్జీస్ కానీ మీ ఇద్దరి మధ్య కనెక్షన్ అలాగే ఉంది అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే, ఆ పర్సన్ సడన్గా లోగా ఫీల్ అయినప్పుడు మీరు లోగా ఫీల్ అవ్వడం కానీ, మీరు లోగా ఫీల్ అయినప్పుడు ఆ పర్సన్ లోగా ఫీల్ అవ్వడం కానీ, ఆల్ ఆఫ్ సడన్ ఎనర్జీస్ అయితే ఎక్స్చేంజ్ మీ ఇద్దరి మధ్య జరుగుతోంది. మీ ఇద్దరి మధ్య ఆ లవ్, ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఆ బాండింగ్ ఇంకా ఉంది కాబట్టే మీ ఇద్దరి మధ్య ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది తెలుస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు బాధగా ఫీల్ అయినప్పుడు, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి ఇష్టం మీ మీద కలిగినప్పుడు మీకే తెలియకుండా వాళ్ళ థాట్స్ కానీ, వాళ్ళ మెమరీస్ కానీ, సో వాళ్ళ వైబ్రేషన్స్ కానీ, మీరు సడన్గా మీ వర్క్లో ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ థాట్, మీరు ఆలోచించకపోయినా కూడా వాళ్ళ థాట్ రావడం. సో ఇవన్నీ దీనికోసమే జరుగుతుంది. అండ్ మీ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారు. బట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ పర్సన్ మీ విషయంలో ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు కానీ ఆ ఎమోషన్స్ మీకు చూపించలేకపోతున్నారు. ఆ ఎమోషన్స్ ఫీల్ అయింది కూడా ఈ పర్సన్ దాచిపెడుతున్నారు. ఇంత హార్ట్ టు హార్ట్ కనెక్షన్, ఇంత ప్రేమ ఇది ఉన్నా సరే ఈ పర్సన్ నో వాళ్ళ ముందు వీక్ అయిపోతామేమో చెప్తే, మనల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు.
కానీ ఈ పర్సన్‌కి మీరంటే ట్రూ లవ్ ఉంది. జెన్యూన్ లవ్ ఉంది. అండ్ మీకు మీ పార్ట్నర్‌కి మధ్య ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కానీ, సోల్‌మేట్ కనెక్షన్ కానీ, పాస్ట్ లైఫ్ కనెక్షన్ కానీ, ఈ కనెక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ రీడింగ్ చూసే వాళ్ళలో. సో చూడండి, క్వీన్ ఆఫ్ కప్స్, లవర్స్ కార్డ్. మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉందండి. మేబీ ఇది న్యూ పర్సన్ అయినా, న్యూ కనెక్షన్ అయినా అయ్యి ఉండే ఛాన్సెస్ ఉంది. పాస్ట్ కనెక్షన్ కాకపోయినా అండ్ మీ లైఫ్‌లో కూడా న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. నాట్ ఫర్ ఎవ్రీవన్ అండి. అందరికీ కాదు. బట్ కొంతమందికి మీకు న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మీ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. అండ్ మీ పర్సన్ మీకు కాంటాక్ట్‌లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీరంటే ఈ పర్సన్‌కి చాలా 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 ప్రేమ ఉంది. అండ్ మీకు కూడా ఆ పర్సన్ అంటే అంతే ప్రేమ ఉందని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. సో మీకు మీ పార్ట్నర్‌కి మధ్య మ్యాగ్నెటిక్ పుల్ లాంటిది ఏదో ఫీల్ అవుతున్నారు. సో ఎంత మీకు దూరం అవ్వాలని చూస్తే అంత మీకు ఇంకా దగ్గర అవుతున్నారు. మేబీ మీ ఇద్దరు లైక్ ఒకరు ఈగోయిస్టిక్ పర్సన్ అయి ఉండొచ్చు. ఒకరు ఎమోషనల్ పర్సన్ అయి ఉండొచ్చు. సో ఒకరి ఈగోకి వెళ్ళినప్పుడు ఒకరి ఎమోషన్‌తో ఇంకొకళ్ళని పూల్ చేస్తున్నారు. ఇంకొకరు ఈగోకి వెళ్ళినప్పుడు ఇంకొకరి ఎమోషన్స్ ఇంకొకరిని పూల్ చేస్తున్నాయి. సో ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీరంటే చాలా ఇష్టం ఉంది. మీరంటే చాలా ప్రేమ ఉంది. అండ్ కొన్ని సార్లు ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కానీ మేబీ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే, మేబీ మీరు మీ పార్ట్నర్ ఫ్రెండ్ జోన్‌లో ఉంటూ, ఇష్టపడుతూ కూడా ఫ్రెండ్ జోన్‌లో ఇద్దరు ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడ మీరు ప్రపోజ్ చేస్తే నో చెప్తారేమో అన్న భయంతో ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ దాచేస్తున్నారు మీకు. అట్‌లీస్ట్ అలా అయినా సరే మీతో కలిసి ట్రావెల్ అవ్వచ్చు కదా! అనే ఒకే ఒక ఉద్దేశంతో మీరు ఏదంటే దానికి ఓకే చెప్తున్నారు. ఎందుకంటే మీరంటే ఇష్టం ఉంది. మీరంటే ప్రేమ ఉంది. మీరేదడిగినా ఈ పర్సన్ కాదనలేరు కాబట్టి, మీరు ఫ్రెండ్‌గా ఉండమన్నా కూడా ఈ పర్సన్ ఉంటున్నారు. మనసులో ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉన్నా, ఏదో ఒక రోజు తన ప్రేమను మీరు గుర్తిస్తారు అనే ఒకే అభిప్రాయంతో ఈ పర్సన్ తన ఫీలింగ్స్ దాచుకొని మీకు నచ్చినట్టుగా ఆర్ మీకు తగినట్టుగా ఈ పర్సన్ ఉంటున్నారు. మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు విత్ లవర్స్ కార్డ్. మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది. వైబ్రేషన్స్ మ్యాచ్ అవుతున్నాయి. హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ పర్సన్ ఎక్కడ వాళ్ళ ప్రేమ మీకు చూపిస్తే మీరు వెళ్ళిపోతారేమో అన్న భయం కూడా ఈ పర్సన్‌లో ఉంది. 8 ఆఫ్ కప్స్ విత్ ఫాలోడ్ బై ఎనర్జీ వచ్చింది. క్లారిఫై చేయండి యూనివర్స్. చూడండి మళ్ళీ 5 ఆఫ్ కప్స్. ఎక్కడ మిమ్మల్ని మిస్ అయిపోతారేమో, ఎక్కడ మీరు తన లైఫ్ నుంచి వెళ్ళిపోతారేమో అన్న భయం ఉంది. ఈ పర్సన్ యాక్చువల్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ మిస్సింగ్ ఎనర్జీ. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. చాలా సాడ్‌గా ఉంటున్నారు. మీ ఎనర్జీని ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. మేబీ మీరు మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఈ పర్సన్‌కి చాలా డల్‌గా ఉన్నారు. అప్సెట్‌గా ఉన్నారు. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనేది కూడా ఎలా చెప్పాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. డైలీ మీతో మాట్లాడాలని ఉంది. డైలీ మిమ్మల్ని చూడాలని ఉంది. డైలీ మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. మరి మిస్టేక్ మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ జరిగిందో నాకు తెలియదు కానీ
ఈ పర్సన్‌లో మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. మీ మెసేజ్ రావట్లేదు. మీ కాల్ రావట్లేదు. ముందులాగా మీ మెసేజెస్ ఆర్ మీ కాల్స్ ఈ పర్సన్‌కి రావట్లేదు. మీరు మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మీకేమీ ప్రొవైడ్ చేయలేదు అని మీరు మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళిపోతున్నారు. బట్ మీ కాల్స్, మీ మెసేజెస్, మీ టెక్స్ట్, మీ ప్రెజెన్స్ ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. సో మీరుంటే ఈ పర్సన్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, మీరు లేకపోతే అంత అప్సెట్, అంత డల్‌గా ఫీల్ అవుతారు. ఒకరోజు మీరు రాలేకపోయినా, ఈ పర్సన్‌కి కనిపించకపోయినా, ఈ పర్సన్‌తో మాట్లాడకపోయినా డెఫినెట్‌లీ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారు. ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ ఎనర్జీ కనెక్ట్ అయితే అది తీసుకోండి. 4 ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. డెఫినెట్లీ ఈ పర్సన్ ఈ రిలేషన్‌లో ఒక కమిట్మెంట్, ఒక స్టెబిలిటీ, ఒక లాయల్టీ చూపించాలి. మీతో రీకన్సిలేషన్ అవ్వాలి. ఈ రిలేషన్ని బ్యాలెన్స్‌కి తీసుకురావాలి. ఈవెన్ కమిట్మెంట్, మ్యారేజ్ తీసుకురావాలి అనుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి మిమ్మల్ని వెళ్ళకుండా ఆపాలి అనుకుంటున్నారు. మీరు తనతో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. స్టార్ మేబీ మీకు మీ పర్సన్‌కి ఏజ్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ, ఈవెన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయినా ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి మధ్య ఉండుండొచ్చు. బట్ ఏదో ఒకటి చేసి సాల్వ్ చేద్దాం అనైతే ఫీలింగ్ ఉంది. అండ్ మిమ్మల్ని మీ పర్సన్ స్టార్ లాగా చూస్తున్నారు. యాజ్ ఎ సెలబ్రిటీ లాగానో, అంటే మేమెలా సెలబ్రిటీ అవుతాము అని మీరు క్వశ్చన్ ఉల్టా అడగొచ్చు. బట్ మీ పర్సన్ దృష్టిలో మిమ్మల్ని ఆ గాడ్ పంపించిన సెలబ్రిటీ అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్‌లోకి. డెఫినెట్‌లీ ఈ పర్సన్ మిమ్మల్ని హీల్ చేయాలనుకుంటున్నారు. మీలో ఈ పర్సన్ విషయంలో ఏదైనా నెగటివిటీ ఉంటే ఆ నెగటివిటీని తీసేయాలి, బయటికి పంపించేసేయాలి. అండ్ తన విషయంలో మీరు పాజిటివ్ ఒపీనియన్‌లోకి రావాలి. అది ఎలా తీసుకురావాలి? సో, అట్ ప్రెజెంట్ మీరు కొంచెం మెంటలీ డిస్టర్బ్డ్‌గా సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఎలా మిమ్మల్ని ఓదార్చాలి? ఎలా మిమ్మల్ని హీల్ చేయాలి? ఎలా మీకు ధైర్యం ఇవ్వాలి? ఎలా మిమ్మల్ని ఓదార్చాలి? అట్ ప్రెజెంట్ ఇది ఆలోచిస్తున్నారు. సిట్యుయేషన్‌లో మీ ఇద్దరి మధ్య హీలింగ్ ఎలా తీసుకురావాలి? కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో, అని ఆలోచిస్తున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి ఈ పర్సన్ మీ విషయంలో. చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ ఇంత మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది మీకు తెలియకుండా ఈ పర్సన్ దాచిపెడుతున్నారు. కానీ మీ విషయంలో మాత్రం ఈ పర్సన్ చాలా 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 ఓవర్ థింక్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నాను నీ గురించి అనేది బయటికి చెప్పట్లేదు ఆర్ చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి నేను నీ గురించి అంత ఆలోచిస్తున్నాను, ఇంత ఆలోచిస్తున్నాను, అది చేస్తాను, ఇది చేస్తాను అట్లా చెప్పే టైప్ కాదు. మేబీ పర్సన్ కొంచెం ఇంట్రోవర్ట్, చాలా తక్కువగా మాట్లాడతారు. కానీ చాలా ఎక్కువ ఆలోచిస్తారు, లోతుగా ఆలోచిస్తారు. ఇన్‌డెప్త్‌గా ఆలోచించే మైండ్ సెట్ ఈ పర్సన్‌ది.
చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. సిట్యుయేషన్‌ని ఎలా హీల్ చేయాలి? ఎలా బెటర్ చేయాలి? మిమ్మల్ని ఎలా హీల్ చేయాలి? మీతో ఎలా మాట్లాడాలి? మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి? మీకు ఒక ట్రస్ట్ ఎలా ఇవ్వాలి? ఒక నమ్మకం, ఈ రిలేషన్ మీద నమ్మకం కావచ్చు, తన మీద నమ్మకం కావచ్చు. మేబీ తనని మీరు నమ్మలేకపోతూ ఉంటే ఎట్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో, సో మీకు నమ్మకం ఎలా కలిగించాలి? అండ్ మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్ చేయాలని కూడా అనుకుంటున్నారు. మేబీ కాల్ ఆర్ మెసేజ్ కూడా ఈ పర్సన్ నుంచి మీకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ కార్డ్స్ కూడా పాజిటివ్గానే వచ్చింది. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఆలోచిస్తున్నారు. 9 ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, కొంచెం నా కోసం నువ్వు ఎదురు చూడు, కొంచెం ఓపిక పట్టు, నేను నీ కోసం మారుతాను. కొంచెం నువ్వు నా కోసం టైం ఇస్తే, కొంచెం నువ్వు నా కోసం పేషెన్సీగా ఉంటే డెఫినెట్లీ నన్ను నేను మార్చుకుంటాను, నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాను, నన్ను నేను చేంజ్ చేసుకుంటాను. నా బిహేవియర్ కావచ్చు, నా ఈగో యాటిట్యూడ్ కావచ్చు, ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎండ్ అయిపోయి ఉంటే కూడా ఈ పర్సన్ కొంత టైం ఇవ్వు, మళ్ళీ ఈ రిలేషన్ నేను రీస్టార్ట్ చేస్తాను, నాకు కూడా టైం కావాలి, వెయిట్ చేయి నా కోసం, తప్పకుండా నేను నీ కోసం మారి నీకు నచ్చేలాగా నేను నీ లైఫ్లోకి తిరిగి వస్తాను, నన్ను నేను మార్చుకుంటున్నాను, కొంత టైం ఇవ్వు. అంటున్నారు. 6 ఆఫ్ స్వర్డ్స్. క్లారిఫై చేయండి యూనివర్స్. 6 ఆఫ్ స్వర్డ్స్. సో స్ట్రెంగ్త్. నాకు తెలిసి ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ధైర్యం చేసి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేబీ ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీ నుంచి దూరం వెళ్ళి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ అయితే ఫిజికల్లీ మీ నుంచి దూరం వెళ్ళి ఉండొచ్చు, కానీ మెంటల్లీ మాత్రం ఇంకా మీ నుంచి దూరం అవ్వలేదు. డెఫినెట్లీ ధైర్యం చేస్తారు. ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మేబీ కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, కొంత మీ ఇద్దరు డిస్టర్బెన్సెస్ అయి ఉండొచ్చు, ఇద్దరికి నచ్చక, ఇద్దరికి మ్యూచువల్గా మీ ఇద్దరు సెపరేషన్ అయిన సిచ్యువేషన్స్ కూడా కొంతమంది దాంట్లో ఉంటుంది. ఆ ఎనర్జీస్ కూడా కనిపిస్తుంది. డెఫినెట్లీ ఎట్ ప్రెజెంట్ మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారు. సో కొంతవరకు ఏంటంటే వీళ్ళ భర్త వీళ్ళని ఒక రకంగా పెంచడం అంటూ జరిగింది, వాళ్ళని కండిషనింగ్ ఒక రకంగా చేయడం అంటూ జరిగింది. సో అదే దారిలో వెళ్తూ వచ్చారు ఇప్పటి వరకు. బట్ వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి, వాళ్ళ పర్స్పెక్టివ్ని వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి, అంటే నేనే కరెక్ట్, నేను ఏది చేస్తే అదే కరెక్ట్ అనే దగ్గర నుంచి సో మీ వైపు కూడా ఆలోచించడం ఈ పర్సన్ స్టార్ట్ చేస్తున్నారు. త్రీ ఆఫ్ పెంటికల్స్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో పేజ్ ఆఫ్ కప్స్. మేబీ ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ ఎట్ ప్రెజెంట్ చాలా డౌన్లో ఉన్నారు అండ్ మీతో కలిసి టీం వర్క్ చేయాలనుకుంటున్నారు. మేబీ ఇక్కడ మీరు మీ పర్సన్ బిజినెస్ పార్ట్నర్స్ అయితే కూడా పర్సన్ మీతో టీం వర్క్ చేయాలనుకుంటున్నారు అండ్ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీతో
పేజ్ ఆఫ్ కప్స్. మళ్ళీ మీతో మాట్లాడాలి, ఎమోషనల్గా మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మీతో యూనియన్ అవ్వాలి, ఎమోషనల్గా మీతో కనెక్షన్లోకి రావాలి. మీతో మీ ప్రేమ ఉంటే చాలు, ఇంకేమీ వద్దు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో మీ మీద ఇష్టం ఈ పర్సన్కి రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు హైడ్ చేసుకోలేకపోతున్నారు. ఒక అండర్స్టాండింగ్కి వద్దాం అని మేబీ మీ పర్సన్ మీతో మాట్లాడొచ్చు. మేబీ ఈ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ ఎల్స్ డైరెక్ట్గా అయినా ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుంది. బికాజ్ వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ హైడ్ చేసుకోలేకపోతున్నారు. బికాజ్ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి. సో డెఫినెట్లీ ఇదైతే టెంపరెన్స్ హీలింగ్ అయితే మీ నుంచే వస్తుంది. మీ పార్ట్నర్కి ఎమోషనల్ హీలింగ్ కానీ ఇదంతా మీ నుంచే వస్తుంది. మేబీ ఈ పర్సన్ చాలా విషయాలు మీ దగ్గర సీక్రెటివ్గా దాచిపెట్టారు. సో అది మీకు రివీల్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీ ఇద్దరు రిలేషన్ మ్యూచువల్గా ఈ పర్సన్ ఉండాలి అని కోరుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. ఏది దాచిపెట్టకుండా క్లియర్గా ఓపెన్గా వాళ్ళ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలి. మీరు కూడా మీ ఎమోషన్స్ వాళ్ళతో షేర్ చేసుకోవాలి. మ్యూచువల్గా జరగాలి ఇదంతా అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో డెవిల్ ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్షన్ అండ్ చాలా అబ్సెషన్ ఫీల్ అవుతున్నారు. సో ఈ రెండు మేజర్ ఆర్కానా కార్డ్స్ అన్నమాట. అండ్ మీ పర్సన్ చెప్పాను కదా, మిమ్మల్ని చూడాలని కానీ, మీ వాయిస్ వినాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, మీతో అటాచ్మెంట్ అయితే ఈ పర్సన్కి బాగా ఉంది. కొన్ని ఇయర్స్గా ఈ పర్సన్తో మీరు రిలేషన్షిప్లో ఉండొచ్చు. కొంతమంది కొన్ని మంత్స్గా, కొన్ని ఇయర్స్గా. సో మీతో అయితే ఈ పర్సన్ అటాచ్డ్ అయ్యారు. దూరం ఉండలేరు, దూరం అవ్వలేరు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.